స్టార్ట్ చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డిఎస్సి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవనిగడ్డ గ్రంథాలయం దగ్గర నుంచి వంతెన సెంటర్ వరకు వైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం తొలి సంతకానికే విలువ లేదా అని ప్రశ్నించారు నిరుద్యోగులు. 7 ఏళ్లుగా డిఎస్సి పేరుతో ప్రభుత్వాలు తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని వాపోయారు డిఎస్సి విద్యార్థులు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అవనిగడ్డలో కోచింగ్ తీసుకుంటున్నారు. అది కూడా పత్తి చేయలేదు. 2018 నుంచి ఇప్పటిదాకా ఈ ప్రారంభ సూచిక చెప్పి మొత్తం ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఎక్కడ అనేది ఒక క్వశ్చన్ మేము అడుగుతున్నాం. అలాగే కాదు అందుకనే సీఎం గారు మీరు చేసిన మొదటి సంతకం పేపరు ఫైలు ఎక్కడుందో వెతకండి. లేకపోతే మాత్రం జగనానికి ఆ రోజు ప్రశ్నిస్తా అని చెప్పాడు పవన్ అన్న. ఎక్కడ పవన్ అన్న పరిచయాలాగా నిరుద్యోగులు అందుకనే చెప్తున్నాం. ఇది ఇక్కడతో ఆగదు. అవసరమైన కుంపట్లు కాదు, మెగా డిఎస్సి కావాలా పవనన్నా. అందుకనే మతాలు రెచ్చగొట్టి మా మధ్య మాకు రొంకులు పెట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఈ పోరాటం ఉధృతం చేద్దాం. 10 లక్షల మంది ఈ రోజు సుఖరావుతున్నారు. 7 ఏళ్ల నుంచి లేదు, చదువుకోలేక ఏం చేయాలో అర్థం కాక పెళ్లిళ్ళు కాదని పరిస్థితులు కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. సిగ్గు కనికలేదా, జాలి లేదా, దయ లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. రూముల్లో చదువుకొని వాళ్ళ చిన్ని తిప్పలు కుటుంబాన్ని వదిలేసి నానా యాత్రలు పడుతున్నారు. వాళ్ళ కన్నీటికి పొట్టు కూడా ఈ ప్రభుత్వానికి కల్పించడం లేదని చెప్పి అడుగుతున్నాం. అందుకని మా ఆవేదనను ఆశలు తీసుకోమాకండి. ఆవేదనే కాదు, బిగించి భగత్ సింగ్ లాగా ఆందోళన కూడా చేస్తామని చెప్పి రాబోయే రోజుల్లో అది కూడా పత్తి చేయలేదు. 2018 నుంచి ఇప్పటిదాకా ఈ ప్రారంభ సూచిక చెప్పి మొత్తం ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం.